మన పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, నిద్రపోయేటప్పుడు ఎప్పుడు ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకోకూడదు అని. చాలా మంది అదేదో మూఢనమ్మకం అనుకుంటారు కదా, కానీ దీని వెనుక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. దానికి ముడిపడి ఉన్న మైండ్ బ్లాక్ అయ్యే సైన్స్ కూడా దాగుంది. పురాణాల ప్రకారం పరమశివుడు కోపంతో బాలగణేశుడి తల నరికేసినప్పుడు తిరిగి ప్రాణం పోయడానికి శివుడు తన ప్రమథ గణాలను పిలిచి ఒక ఆజ్ఞ వేస్తాడు. వెళ్ళి ఉత్తర వైపు తల పెట్టుకుని నిద్రపోతున్న ఏ జీవితలా అయినా సరే నరికి తీసుకురండి అని చెప్తాడు. వాళ్లకు ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న ఒక ఏనుగు కనిపిస్తుంది. ఆ ఏనుగు తలని తీసుకొచ్చి గణేశుడికి అతికిస్తారు. కానీ శివుడు కేవలం ఉత్తరం వైపే ఎందుకు చెప్పాడు? ఇక్కడ అసలైన సైన్స్ దాగి ఉంది. భూమికి నార్త్ పోల్లో బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అయస్కాంత శక్తి ఉంటుంది. మనం ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్నప్పుడు మన రక్తంలో ఉండే ఐరన్ ని ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బ్రెయిన్ వైపు లాగుతుంది. దీనివల్ల బ్రెయిన్ లో ఉండే బ్లడ్ ప్రెషర్ పెరిగి భయంకరమైన పీడకలలు రావడం లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం మృత్యువుని ఆహ్వానించడంతో సమానం. అందుకే తన ఆయుష్ కోల్పోతున్న ఆ ఏనుగుని మాత్రమే శివుడు ఎంచుకున్నాడు. మన పెద్దవాళ్ళు చెప్పే సైన్స్ ని దేవుడికి ముడిపెట్టి ఇలా కథలుగా చెప్పారు. ఈ ఫ్యాక్ట్ మీకు కొత్తగా అనిపిస్తే వెంటనే మీ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి. మరియు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం హానెస్ట్ యూనివర్స్ ని సబ్స్క్రైబ్ చేయండి.